ధన్యవాదాలు. ఎంతమంది సహకరించారో కోవిడ్ సంఘ సభ్యులు, అట్లా నేనైతే ఉన్నా కానీ నేను రాలేను ప్రస్తుతానికైతే. అందరికీ ధన్యవాదాలు. కోవిడ్ నుండి మేము ఏదో తోచిన కాడికి చేయడం జరిగింది. అట్లాగే గవర్నమెంట్ కూడా మాకు రోడ్డు కానీ స్తంభాలు కరెంటు లేదు ఇక్కడికి. ఖచ్చితంగా ఈ కరెంటు రోడ్డు మాత్రం చేయించగలరని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి. అందరికీ గ్రామంలోని రాజన్నగడ్డి శివాలయంలో ఇప్పుడు అన్నదాన కార్యక్రమానికి ముందుకు వచ్చిన రేకులపల్లి గ్రామానికి నివాసి రాజరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఈసారి దాతలు లేకుండానే రాజరెడ్డి ముందుకు రావడం అభినందనం. వారి గ్రామంతో ప్రత్యేక ధన్యవాదాలు. మా గ్రామంలో కొలువైన మా రాజన్న గండిలో మరి ప్రతి సంవత్సరం వైభవంగా జరుపుకుంటాం. ఈ శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్క గ్రామాల నుండి పెద్ద ఎత్తున కదిలేస్తారు. ఆ గ్రామ భక్తజనం సుమారు 1000 తరబడి వస్తారు. కాబట్టి చుట్టుపక్కల గ్రామాలు ఈ దేవుడికి మొక్కిందే కొమ్ము బంగారంగా కొలుస్తారు. కాబట్టి ఈ సందర్భంగా మా రేకులపల్లి అన్న రాజన్న గారు అన్నదానం చేశారు. వారికి వారి కుటుంబానికి మంచి దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే మా గ్రామం తరఫున నూతనంగా ఎన్నికైన మా గంగన్న సర్పంచ్ లోకని గంగారం సర్పంచ్ గారు, అట్లాగే ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గారు, మా మాజీ ప్రజాప్రతినిధి సోదరుడు ఎంపీటీసీ సుధాకర్ గారు, అట్లాగే ముఖ్యంగా ఈ 2-3 రోజుల నుంచి గత 4-5 రోజుల నుంచి ఇక్కడ రాకపోకలకు తొవ్వకు రహదారికి మరి కువైట్ సంఘం మరి గ్రామ సభ్యుల సహకారంతో గ్రామాభివృద్ధి సహకారంతో మరి తొవ్వ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇది కొన్ని మరి మా సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నారు, మరి ఉప సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నారు. రాబోయే రోజుల్లో మేము ఉన్నప్పుడు కొంత చేసాం, మరి కొంత మిగిలి ఉన్నది. తప్పకుండా మీ సహకారంతో మా సహకారంతో మీరందరూ మీ సర్పంచ్ గారు మరి ఇక్కడ రావడానికి తొవ్వ, అట్లాగే రహదారి, అట్లాగే మరి లైట్లు, ఇంకా ఇక్కడ అసౌకర్యంగా ఉన్న సౌకర్యాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మా సహకారం ఉంటే తప్పకుండా మీరు యాడికి రమ్మంటే పిలిస్తే మేము తప్పకుండా వస్తాం. ఇక్కడ కరెంటు స్తంభాలు కానీ మరి ఇంకా ఇతర ఏవైనా ఉంటే తప్పకుండా సహకారం కల్పించగలని ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు మరి భూపగడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, ఎందుకంటే ఇది పురాతనమైంది. దాదాపు 200 సంవత్సరాల పైన ఉన్నటువంటి రాజన్నగంలో మరి శివుడు కొలువైనడు. కాబట్టి మీకు కూడా దేవుడు ఆశీస్సులు ఉంటే తప్పకుండా ఈ రహదారికి మీరు దోహదం చేస్తారని, అభివృద్ధి చేస్తారని మేము మనస్ఫూర్తిగా మా గ్రామస్తులు మేము నమ్ముకున్నారు. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మండలం ఇందలవై గ్రామంలో శ్రీ రాజన్నగండి రాజేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుండి కోవిడ్ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వారికి గ్రామంలో ఉన్న యువకులు, పెద్ద మనుషులు, గల్ఫ్లో ఉన్న అన్నదమ్ములందరూ కూడా తల కొన్ని చందలు వేసి ఈ అన్నదాన కార్యక్రమం, ఈ రాజన్నగండి మహోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. దినదినంగా అభివృద్ధి చెందినటువంటి రాజన్నగండికి ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించి ఇంకెంతో అంగరంగ వైభవంగా, ఎందుకంటే నడిగుట్టలో ఇందల్వై బిచ్చిపల్లి మధ్యలో నడిగుట్టలో ఉంది కాబట్టి ఇలాంటి భగవంతుడికి మొక్కుకున్న కోరుకున్న పొంగు బంగారమైనటువంటి భగవంతుడు కాబట్టి ప్రతి ఒక్కరు ఆదరించి అభిమానించి దాతలుగా ముందుకొచ్చి, అలాగే ఈరోజు రేకులపల్లి రాజారెడ్డి గారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి గ్రామం తరఫున కోవిడ్ సంఘం తరఫున పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రూరల్ శాసనసభ్యులు గారు ఇక్కడ రాజన్నగండి శివాలయానికి విద్యుత్ లేదు. దయచేసి వారు పెద్ద మనసుతోని ఒక 10 కంబులు దాదాపు 4 నుంచి 5 లక్షల రూపాయల దాకా ఎస్టిమేషన్ జరుగుతుంది. దయచేసి మీరు పెద్ద మనసుతోని విద్యుత్ ఏర్పాటు చేయాలని చెప్పి కోవిడ్ సంఘం తరఫున మా గ్రామాల తరఫున విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్క గ్రామ ప్రజలందరికీ, చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. రాజన్నగండిలో ఈరోజు శివరాత్రి పురోధనాన్ని సందర్శించుకొని నెక్స్ట్ డే ప్రతి ఆట అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రేకులపల్లి గ్రామానికి చెందిన రాజారెడ్డి గారు ముందుకొచ్చి పూర్తి అన్నదానాన్ని వారు సొంతగా నిర్వహించినందుకు మా గ్రామం తరఫున, అలాగే మా గ్రామం కువైట్ సంఘం తరఫున, గ్రామ ప్రజల తరఫున ఆయనకు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగనే కువైట్ సంఘం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇది పురాతనమైన టెంపుల్. దీన్ని వాళ్ళు చేతన బట్టి ఈరోజు ఇంతదాకా అంటే అభివృద్ధి చెంది జనాలకి తీసుకొచ్చి, జనాల ముందుకు తీసుకొచ్చి అందరూ వెమ్లవాడ కానీ శ్రీశైలం కానీ అట్లా శివాలయ టెంపుల్కి వెళ్ళడానికి ఆర్థిక స్తోమత ఉండదు. మన దగ్గర ఉన్న శివాలయాన్ని డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులో ఒక శివాలయాన్ని
వాళ్ళు అందించినందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.